వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రజలను మరింత భయపెడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అనివార్యంగా బయటకు రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏపీలో ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 14, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 11, అనకాపల్లి జిల్లాలో 2, కాకినాడలో 4, తూర్పుగోదావరిలో 2, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఏపీలో ఎండలు తారెత్తిస్తున్నాయి. మార్చి 3వ వారంలోనే ఎండలు భయానికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. అసలు వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఏం చెప్తున్నారనే విషయాలని మా ప్రతినిధి జయరాజ్ విజయవాడ నుంచి అందిస్తారు. జయరాజ్. సునీల్, ఎండ తాకిడి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఈరోజు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈరోజు 47 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అత్యధికంగా ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఉష్ణోగ్రత దశల వారీగా పెరుగుతూ నిన్న కూడా 40.7% మేర ఉష్ణోగ్రత నమోదవటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి అప్రమత్తత ప్రకటించింది, రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రాంతాల్లో కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు వేరు ప్రాంతాల్లో నమోదైనటువంటి ఉష్ణోగ్రత వివరాలన్నిటి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా 47 మండలాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుద్దని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు శ్రీకాకుళం 13, విజయనగరం 14, మన్యం 11, అనకాపల్లి 2, కాకినాడ 2, తూర్పుగోదావరి 2, ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలాల్లో కూడా తీవ్రమైనటువంటి వడగాల్పులు అదేవిధంగా ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న వైఎస్ఆర్ కడప జిల్లాలో సిద్ధటంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కమ్మరచేడులో 40.7 డిగ్రీలు, నిండ్రలో 40.1% ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తం మీద 47 మండలాల్లో ఈరోజు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి సూచనలు, సలహాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కూడా దీనిపైన 2 సార్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్లతోనూ అదేవిధంగా విద్యాశాఖ అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే విద్యాశాఖలో పాఠశాలకు ఒంటిపూట బడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఒక వాటర్ బిల్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. అంటే 3 సార్లుగా ఉదయం 7:30 నుంచి 12:30 వరకు స్కూళ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 3 సార్లుగా పిల్లలకి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రక్రియ చేపట్టాలి. వారికి ఎక్కడ కూడా వడదెబ్బ తగలకుండా చూడాలి. ఎండల్లో ఇంటికి వెళ్ళేటటువంటి ప్రక్రియ కూడా లేకుండా చూడాలి. ప్రతి విద్యార్థిని కూడా కనిపెట్టుకుని ఉండాలని చెప్పేసి వాటర్ బిల్ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు అటు దాతలు, మరొక దాతృత్వం గల వ్యక్తులు ఇప్పటికే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మజ్జిగ ప్యాకెట్లు కూడా, మజ్జిగ కేంద్రాలు కూడా ఉచితంగా పంపిణీ చేసేటటువంటి ప్రక్రియ చాలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వివిధ చారిటబుల్ ట్రస్టులు కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు కూడా గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. మార్చి నెలాఖరికి 40 డిగ్రీలకు పైగా చేరుకున్నటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి ఏప్రిల్, మేలో కూడా ఈ ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా తప్ప ఎండలో బయటికి రావద్దు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. సునీల్. ఓకే జయరాజ్.